అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనకు డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్ లాగిన్లో ఈ లక్పతి దీది అప్డేషన్లో ఒక చిన్న అప్డేషన్ వచ్చింది మనకి ఎంఓఆర్డి నుంచి. సో లక్పతి దీదిలో మనకు అప్రూవ్డ్ ఐడెంటిఫికేషన్ లిస్ట్ ఉన్నది కదా. సో ఐడెంటిఫికేషన్కి వెళ్తే మనము ఇక్కడ మనకు మండలం సెలెక్ట్ చేసుకోమంది. మండలం మనం బిచ్కుంద మండల్ సెలెక్ట్ చేసుకొని, ఉదాహరణ బిచ్కుంద మండల్లో బిచ్కుంద గ్రామ పంచాయత్, తర్వాత బిచ్కుంద విలేజ్ తీసుకుంటే ఇందులో ఎస్హెచ్జి పేరు వచ్చేసి ఏదైనా ఒక ఎస్హెచ్జి మనం సెలెక్ట్ చేసుకుంటే, ఎస్హెచ్జి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి అంతకు ముందులాగా మొత్తం అందరి మంది సభ్యుల్ని ఎత్తుకోవాల్సిన అవసరం లేకుండా పెండింగ్ ఫర్ అప్రూవల్ అని వచ్చింది. సో పెండింగ్ ఫర్ అప్రూవల్లో మీరు ఏ సభ్యులు ఇక్కడ పెండింగ్, ఉదాహరణ బిచ్కుందలో ఇక్కడ ఈ నాల్చెల్ సుజాత, తర్వాత చంద్రకళ, వీరిద్దరూ పెండింగ్ ఫర్ అప్రూవల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరు పేర్లు సెలెక్ట్ చేసుకొని అప్రూవ్ సెలెక్టెడ్ అని పెట్టండి. సో ఇక్కడ ఏం చేసాము, ఎవరినైనా రిజెక్ట్ చేస్తే రిజెక్టెడ్ వస్తుంది, అప్రూవ్డ్ ఎవరికైనా అప్రూవ్ చేస్తే ఆ అప్రూవ్డ్ లిస్ట్ కూడా వస్తుంది. అంటే ఈ సంఘంలో అప్రూవ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఉదాహరణ అన్నమయ్య దాంట్లో అప్రూవ్డ్ లిస్ట్ తీసుకుంటే ఇక్కడ కూడా అన్నమయ్య దాంట్లో కూడా ఎవరు అప్రూవ్ లేదు. అంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే మనకి అప్రూవ్డ్ లిస్ట్ ఇది చూడండి, అప్రూవ్డ్ లిస్ట్ ఫలానా సంఘంలో ఇక్కడ ఇట్లా అప్రూవ్డ్ బిచ్కుంద మండలం, తర్వాత అలరాఖ్య మహిళా సంఘం, ఇది వీళ్ళు బేగము, వీళ్ళందరూ కూడా వీళ్ళకి అప్రూవ్డ్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. సో ఇదే దాంట్లో పెండింగ్ ఫర్ అప్రూవల్ అంటే మనం ఎంతమందికి ఇవ్వాలి పెండింగ్ అనేది కూడా మనకు కనబడుతుంది. సో ఏ సంఘంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఎంతమంది సభ్యులకు మనం అప్రూవల్ ఇవ్వలే, ఎంతమందికి పెండింగ్ ఇవ్వాలి, ఎంతమందికి రిజెక్షన్ చేసాం అనేది కూడా మనకు కనబడుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్క సభ్యురాల్ని ఎత్తుకోకుండా డిపిఎం ఎస్హెచ్జి పేరు వరకు తెప్పించుకొని ఆ ఎస్హెచ్జిలో ఏవైతే పెండింగ్ అప్రూవల్స్ ఉన్నాయో మీరు తొందరగా క్లియర్ చేసుకోవచ్చని దీని ద్వారా తెలుస్తుందండి. థ్యాంక్ యూ.